have any experience? Yes. I did a Hollywood film. Hollywood film? Yes. Which film? You know Titanic? Titanic మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారా? Shut up. Not shut up, like shut up. It's a Hollywood thing. Did you get it? Yeah. Anyway, Titanic's executive producer's first cousin's neighbor is the first cousin of my first cousin, who's the first cousin of his first cousin. So a friend of mine's friend's friend, yeah, he did an English film there. So my first cousin's friend put me on it. మీకు చాలా మంది కజిన్స్ ఉన్నారండి. Shut up. I have only one cousin, but he has many cousins. Yes. అలా వర్షంలో తడుస్తూ నుంచున్న అంజలి తలెత్తి ఆకాశంలోకి చూసింది. ఆమె ఫేస్ మీద పడుతున్న వర్షపు చినుకుల్లో ఆమె కన్నీరు కలిసిపోయింది. సినిమా స్టార్టింగ్ లో ఆమె హీరోని అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఇదా అని చెప్పి ఆమె దేవుణ్ణి అడగడంతో మన కెమెరా మూవ్ అయ్యి ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్కి వెళ్ళిపోతుంది. రోలింగ్ టైటిల్స్, ద ఎండ్. స్టోరీ ఎలా ఉంది సార్? కథ బాగుంది కానీ కథనంలో ఎక్కడో కొడుతుందండి. దీనికి బిఎన్ రెడ్డి గారి స్క్రీన్ ప్లే, ఆదిత్య సుబ్బారావు గారి డ్రామా ఉంటే చాలా బాగుంటుంది. అన్నమయ్య నీకెలా ఉంది? సార్ అద్భుతం, అద్భుతం సార్, మహా అద్భుతం. ఈ సినిమా కోసం నేను పుట్టాననిపిస్తుంది. ఈ సినిమాకి అన్ని 400 రోజులు ఆడకపోతే నేను తిరుపతి మానేస్తాను సార్. కూల్ 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 నుంచో నుంచో కూల్ వెళ్ళు అక్కడ నుంచో. నీకెలా ఉంది? మీకు బాగుందా? నాకు బాగుంది కాబట్టి సినిమా తీస్తున్నాను కదా. నీకెలా ఉంది? మీకు నచ్చింది కదా, మీరు తీసుకోండి, నాకెందుకు అడగడం? నన్ను తీసుకోమని చెప్పాల్సిన అవసరం లేదు నీకు. నీకెందుకు నచ్చలేదో చెప్పు. నాకెందుకు నచ్చలేదు మీకు ఎందుకండి? నా కోసం సినిమా తీస్తున్నారా? మీరు పబ్లిక్ కోసం సినిమా తీస్తున్నారు. వాళ్ళు టికెట్లు కొనుగొని వాళ్ళు చూస్తారు, మధ్యలో నాకేంటి ఇబ్బందా? అరే యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా నీ ఒపీనియన్ అడుగుతున్నానయా. బాలేదంటాను. తీయడం మానేస్తారా? చెప్పండి, తీయడం మానేస్తారా? నీకెలా ఉంది? Shut up. Shut up అంటే నా అర్థం ఇది కూడా అడగాల అని. ఓ అంటే దీని అర్థం బాగున్నట్టుగా. Yes. అప్పలరాజు, మెగామాక్స్ కంపెనీ వాళ్ళతోటి మీటింగ్ అరేంజ్ చేశాను. మెగామాక్స్ అంటే బాంబేలో పెద్ద కార్పొరేట్ కంపెనీ. ఇప్పుడు ఇక్కడ కూడా ఆఫీస్ ఓపెన్ చేశారు. ఇప్పుడు మనంతా కార్పొరేట్ లెవెల్. మన సినిమా ఫైనాన్స్ కూడా. ఆ కంపెనీకి హెడ్ ఉన్నాడు. డేటాబేస్, నాయకి, ట్రాజడీ కథ. కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, మాల్దీవుల ఐలాండ్స్, సౌత్ ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లోనే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు ఆడతాయి. నోట్ దిస్. అక్కడ మన తెలుగు సినిమాలు చూడరు. అదేంటి సార్, ఈ మధ్యన తెలుగులో రిలీజ్ అయిన అరుంధతి హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మే కదండి, సూపర్ డూపర్ హిట్ అయింది కదా. అరుంధతి అది హీరోయిన్ ఓరియంటెడ్ కాదు, మరి గ్రాఫిక్స్ ఓరియంటెడ్. ఇది నేను చెప్తున్నది కాదు, మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డేటాబేస్ చెప్తున్నది. ఇదెవరండి చెప్పడానికి? ఎప్పుడో మన తెలుగులో రిలీజ్ అయిన శారదా కర్తవ్యం లాంటి సినిమాలు హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్సే, మరి ఎందుకు సూపర్ డూపర్ హిట్ అని? శారదా కర్తవ్యం అప్పటికే మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంకా డెవలప్ కాలేదు. అయితే మరి ఇప్పుడు ఏం చేయాలి సార్? మీ సినిమాలో హీరోయిన్ కనిష్క పక్కనే ఎవరైనా స్టార్ హీరో ఉంటే మేము రెడీ. సార్ మా సినిమాలో హీరో క్యారెక్టర్ చాలా చిన్నదండి, మొత్తం స్టోరీ అంతా కనిష్క మీద బేస్ అయి ఉంటుందండి. సో ఏ హీరో క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోడు సార్. అది నీ ప్రాబ్లం, నన్నేం చేయమంటారు? తను ఏం చేయలేదు. మీ సినిమాలో ఎవరైనా స్టార్ హీరో ఉంటే మేము ఫైనాన్స్ చేయడానికి రెడీ అని మా డేటాబేస్ చెప్తుంది. అలా బ్లాంక్ అయ్యారే? అప్పలరాజు ఓ పని చేస్తే ఏంటి? వద్దులే, నీకు నచ్చదు.
అసలేంటది? నీకు నచ్చదు అప్పలరాజు? ఏంటో చెప్పు. నీకు నచ్చదు. అది నువ్వు చెప్తానే కదా నాకు నచ్చుతో నచ్చదో తెలుస్తుంది. నీకు నచ్చదని నాకు తెలుసు, అయినా చెప్పనా? చెప్పానే కదా అడుగుతున్నాను. అంటే చెప్పిన తర్వాత నీకు నచ్చకపోతే నువ్వేమైనా అంటావేమోనని అంతే. మరి అలాంటప్పుడు ఎందుకు స్టార్ట్ చేసావు నువ్వు అసలు ఇది? ఐడియా బాగుంటుంది అప్పలరాజు. అయితే చెప్పు. నీకు నచ్చదేమోనని. ముందు చెప్పు. మన సినిమాలో హీరో క్యారెక్టర్ పెంచేస్తే నచ్చలేదు. నాకు తెలుసు నీకు నచ్చదని, అందుకే చెప్పనన్నాను. మరి నువ్వే కదా అప్పలరాజు నాతో చెప్పించావు. నేను చెప్తున్నాను కదా నీకు నచ్చదు అని. అయినా చెప్పు అన్నావు. ఇప్పుడు చెప్పిన తర్వాత నీకు ఎందుకంత కోపం? ఇలాంటి చెత్త ఐడియాలు ఎందుకు చెప్తావు? అరుస్తావేంటి అప్పలరాజు? అరుస్తాడేంటి రాకే గారు? నేను చెప్పనన్నాను, నువ్వే బలవంతంగా చెప్పించుకున్నావు. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నీకు కోపం వచ్చి ఐడియా నచ్చకపోతే నా మీద కోపం రావచ్చు. పొరపాటు ఐస్ క్రీమ్ పడినా కూడా ఎంత కోపంగా చూడాలన్నాను. రాకే గారు ఏంటంటే ఇది? నువ్వు ఆగు పుష్పన, నువ్వు ఆగు. అప్పలరాజు, ఈ క్యారెక్టర్ని బాబు గారు చేయడానికి అవకాశం ఉంది. ఎలా? డైరెక్టర్ అవ్వాలంటే ఊరికే కథను మాత్రం రాసి సరిపోదయ్యా. ఇండస్ట్రీలో ఉన్న కొన్ని ఇల్లీగల్ పాయింట్స్ కూడా తెలుసుకోవాలి. కరెక్ట్ కరెక్ట్ ఏంటి కరెక్ట్? కరెక్ట్ అదే ఏంటి కరెక్ట్? కరెక్ట్ కరెక్టే. ఏంటి కరెక్ట్? అదే 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 ఏంటి 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 అదే కరెక్ట్? అప్పలరాజు, ఆయన కరెక్టే చెప్పుంటాడు అనుకుని కరెక్ట్ అన్నాను. కరెక్ట్. బాబుకి కనిష్కకి చాలా సీక్రెట్ అఫైర్ ఉందని పబ్లిక్ గా అందరికీ తెలుసు. ఏదో ఒక బలహీనమైన క్షణంలో కనిష్క బాబుకి ఈ మ్యాటర్ పోస్ట్ చేసిందనుకో, బాబు చచ్చినట్టు చేసి తీరతాడంతే. కరెక్ట్ 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 కానీ అంత చిన్న క్యారెక్టర్ బాబు చేయాలంటే ఏదో ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఆ క్యారెక్టర్ లో ఉండాలి కదా. ఉంది మేడం. ఈ కథలో ఓ సీన్ లో మీరు పరిగెత్తుకొచ్చి హీరో గారిని గట్టిగా కౌగులించుకుంటారు. ఆ హీరో క్యారెక్టర్ కి బాబు గారు కాకుండా వేరే ఇంకెవరైనా ఉంటే బాబు గారు పరువు ఏం కావాలి? మీరు ఇలాంటి ఫిట్టింగ్ ఏమైనా పెడితే మన పని అయిపోతుంది. యు ఆర్ టూ స్మార్ట్. థ్యాంక్ యూ. నేను మాట్లాడతాను. కంగ్రాచులేషన్స్ రాఖీ గారు. బాబు గారు మీ సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నారంటే మీరు చాలా లక్కీ. కనిష్క బాబు గారి కాంబినేషన్ లో ఇంతవరకు ఒక్క ఫ్లాప్ కూడా రాలేదు. క్రేజీ కాంబినేషన్. మార్కెట్లో మీ ప్రోడక్ట్కి మంచి డిమాండ్ ఉంది. మొత్తానికి మంచి కాంబినేషన్ సెటప్ చేసి టేబుల్ ఫ్రాడ్ కొట్టేశారు. అన్ని పేజీల మీద సంతకం చేశారు. మొత్తం అయిపోయింది సార్. ఇదిగోండి మీ చెక్. సార్ అది మీకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మై డియర్ రెసిడెంట్స్, ఇదే మన కొత్త ఆఫీస్. Shut up. It's fantastic. Dude, you're a miracle. Without any experience, without any background, that kind of stars ni okay చేసి సినిమా డైరెక్ట్ చేస్తున్నావు అంటే really you're amazing. ఎల్వి ప్రసాద్ గారి కాలంలో హీరోలు కథ ఓకే చేయాలంటే ఒక సంవత్సరం పట్టేది. ఒక సంవత్సరం షూటింగ్ చేసేవాడు. ఒక సంవత్సరం ఆడేది ఆ సినిమా. మరి ఇప్పుడు ఒక గంటలో కథ రాస్తున్నారు, 2 గంటలు ఓకే చేస్తున్నారు, 2 నెలల్లో షూటింగ్ చేస్తున్నారు, 2 రోజులు ఆడి వెళ్ళిపోతుంది ఆ సినిమా. ఎనీవే డైరెక్ట్ గా డైరెక్టర్ అయిపోయారు. లక్కీ ఫెలో. సార్ ఆ రోజు ఆండలం తల్లి ప్రసాదం తినడం వల్లే సార్ ఈ సినిమా ఓకే అయింది. అంతా దేవుడిదయ్యా. సార్ ఈ పొట్టు పెట్టుకోండి సార్. రుద్రవేణ, నువ్వు హ్యాపీగా? మీకు సినిమా ఓకే అయితే నాకెందుకండి హ్యాపీ? అదేంటయ్యా, నువ్వు కూడా ఈ సినిమాకి పని చేస్తున్నావుగా. నేను పనిచేసే మ్యాటర్ ఎప్పుడో ఫిక్స్ అయింది. దానికి ఇప్పుడెందుకు నాకు హ్యాపీ? మీకు హ్యాపీ అనిపిస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి. నేనెందుకు అవ్వాలి? అన్బిలీవబుల్. అప్పలరాజు, మన సినిమా కొండెక్కేటట్టుంది. కొండెక్కేటంటే? ఎక్కేటట్టు కాదు, ఎక్కేసింది. ఏమైంది? రాత్రి హీరో గారికి కనిష్క గారికి పెద్ద ఫైట్. కనిష్క గారి కోపం వచ్చి
బ్రేకప్ అయిపోయిందంట. అదేనమ్మా, ఒక్క కొబ్బరికాయ తక్కువ కొట్టేనని ఇంత అన్యాయం చేస్తావా? బాబు కనిష్కతో ఫ్రంట్ సైడ్, ఆ బొంబాయి భామ అంతరిక్షతో బ్యాక్ సైడ్ అఫైర్ పెట్టుకున్నాడు. కనిష్క దాన్ని రెడీ హ్యాండెడ్ గా పట్టేసింది. సార్ నేను నమ్మలేకపోతున్నానండి. బాబు గారు కనిష్కని చాలా ప్రేమగా చూసుకుంటారు. అది నా కళ్ళారా చూశాను. అప్పలరాజు, బాబు నువ్వు కనిష్కతో ఉన్నప్పుడే చూసావు. ఆడు వేరే వాళ్ళతో ఉన్నప్పుడు చూడలేదుగా. ఆడు 10 మందితో ఒకేసారి అఫైర్ నడపగలడు. అది వాడి కెపాసిటీ. పాపం కనిష్క పిచ్చిది కాబట్టి నమ్మేసింది. కనిష్క కెరియర్ సంగతి పక్కన పెట్టండి సార్, అప్పలరాజ్ కెరియర్ సంగతి. ఇంకెక్కడ కెరీర్? వాళ్ళిద్దరు కొట్టుకున్నప్పుడే కొండెక్కింది. హలో రాకీ గారు, అర్జెంట్ గా మనం కలవాలి. సినిమా ఫీల్డ్ అడ్వాన్స్ ఓన్లీ టేకింగ్, నో రిటర్నింగ్. అది తెలుసుకోలేదా మీకు? మేము మీకు ఇచ్చిన అగ్రిమెంట్ కాపీలో పేజ్ నెంబర్ 16 క్లాస్ 38D ప్రకారం హీరోగా లేకపోతే ఇచ్చిన చెక్ తో పాటు ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి. లేదనుకోండి మీ మీద క్రిమినల్ ప్రొసీడింగ్ స్టార్ట్ అవుతాయి. సంతకం పెట్టే ముందు ప్రతి లైన్ డీటెయిల్ గా చదివి పెట్టండి. చిలక చెప్పిన వెనకుండా ఆటోగ్రఫీలు పెట్టినట్టు పెట్టేశారు. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. ఇది ఒక క్లాసే సరిగా చదవలేదు. ఇది ఒకటి చదివితే సరిపోను. నా లైఫ్ లో 1 మంత్ వేస్ట్ అయిపోయింది. వస్తానికా వేరే సినిమా వెతుకుంటా. సార్, ఆండలం గుడికి మీరు వెళ్ళలేదు, అందుకే తల్లి కోపం వచ్చింది. అందుకే మన సినిమా ఆగిపోయింది. నేను వెళ్ళి పూజలు చేయించి తల్లి కోపం తగ్గిస్తాను. వస్తాను సార్, ఇప్పుడే వస్తాను. బి విట్లాచారి గారి టైంలో ఆర్టిస్టులు ఒకసారి కమిట్మెంట్ ఉంటే దానికి ఇంకా తిరుగుండేది కాస్త. కనిష్కా బాబు గారు వాళ్ళ సినిమాలు వాళ్ళు చేసుకుంటారు, మీరు మీ ఊరు వెళ్ళిపోతారు. ఎటొచ్చి ఇక్కడ ఉండే మాకే కదండి కష్టం అంతా. నా కష్టాలు నేను పడతాను, మీ కష్టాలు మీరు పడండి. నేను మా అమ్మ నాన్నలకు కూడా సినిమా ఓకే అని చెప్పేశాను. ఇప్పుడు తిరిగి వెనక్కి వెళ్ళిపోతే మా నాన్న దగ్గర నాకు ఇంక వాల్యూ ఉంటుంది. అలాగని ఇక్కడే ఉండిపోవాలంటే ఏం చేయను, ఎలా చేయను? నాకు అవకాశం లేక ఛాన్స్ దొరికినప్పుడే నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను కృష్ణ. ఇప్పుడు చేతుల్లోకి వచ్చిన సినిమా వెనక్కి వెళ్ళిపోయేసరికి మనసులో చాలా బాధగా ఉంది. కృష్ణ, నువ్వు ఎప్పుడైనా లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసావా? ఎప్పుడైనా? వాట్ సిచ్యువేషన్? ఇప్పుడు నేను చెప్పాను కదా అది. సారీ, వినలేదు. ఏదో ఎస్ఎంఎస్ టైప్ చేస్తున్నా. నేను నా లైఫ్ కి సంబంధించిన మ్యాటర్ ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మధ్యలో ఈ ఎస్ఎంఎస్ ఏంటి? అప్పల్ రాజు, నా ఎస్ఎంఎస్ కూడా సీరియసే. ఎస్ఎంఎస్ సీరియస్ ఏంటి? అవును, సీరియస్ ఎస్ఎంఎస్. అయినా వాట్ యు థింక్? యా, వరల్డ్ నీకు ఒకటికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటున్నావా? డోంట్ బి సో సెల్ఫిష్. సారీ, కొంచెం ఎమోషన్ అయినా. నేను కూడా సారీ. ఓకే. యా. ఇంకో ఎస్ఎంఎస్ వచ్చింది. కెన్ ఐ చెక్ దిస్? దానికి నన్ను ఎందుకు అడుగుతున్నావు? బికాజ్ యు గెటింగ్ సీరియస్ అప్పల్ రాజు. నువ్వు ప్రతి ఎస్ఎంఎస్ నాకు చెప్పే చూసుకుంటున్నావా? డోంట్ బి సిలీ. సీరియస్ కాబట్టి అడుగుతున్నాను. నీకు సీరియస్ ఎస్ఎంఎస్ అయితే నువ్వు చూసుకో. యా, ఐ యామ్ నాట్ ఆస్కింగ్ యువర్ పర్మిషన్ అప్పల్ రాజు. అరే, దాని నా మీద సీరియస్ అవుతావేంటి? బికాజ్ యు గెటింగ్ సీరియస్ ఆన్ మీ. హలో, నీ ఎస్ఎంఎస్ నీకు ఎంత సీరియస్, నా ప్రాబ్లం నాకు అంత సీరియస్. వావ్, నీ ప్రాబ్లం నీకెంత సీరియస్, నా ఎస్ఎంఎస్ కూడా నాకు అంత సీరియసే. ఎస్, నీ సీరియస్నెస్ నీది, నా సీరియస్నెస్ నాది. ఎగ్జాక్ట్లీ. ఓకే, బి సీరియస్. ఫైన్. ఓకే. హలో. అప్పలరాజు, చెప్పండి. మన సినిమాలో బాబు గారికి బదులు కేటీని సెట్ చేశా. కేటీ ఎవరు? అదేనయ్యా, మన రెబల్ స్టార్ కేటీ రావు. కేటీ రావు గారు ఎందుకు చేస్తారండి? చెయ్యడు, కానీ మన కనిష్క సెటప్ చేసింది. ఎలా? మరి అదేనయ్యా ఫిట్టింగ్. కనిష్క బాబు గారు క్యాంప్ వదిలేసాక కేటీ క్యాంపే కదా. ఇదిగో, కనిష్క ఆల్రెడీ మ్యాటర్ అంతా కేటీకి చెప్పేసింది. నువ్వు అర్జెంట్ గా వెళ్ళి కేటీ కథ చెప్పి. ఓం నమః శివాయ. నమస్తే సార్, నా పేరు అప్పలరాజ్ అండి. కనిష్క్ గారు పిఏ పంపించారండి. పంపడానికి కాడెవడు, రావడానికి నువ్వెవరు? అంతా ఆ పైవాడు చూసుకుంటాడు. సినిమా కథ వల్ల అర్థమ్మా, వాడాడిస్తాడు. క్యారెక్టర్ ఏంటమ్మా? నేనే క్యారెక్టర్ని. జనం నన్ను చూడటానికి వస్తారమ్మా. సార్, అంటే మీరు నా నాయకి సినిమా చేస్తున్నారా సార్? చేసేదెవరో చేయించేదెవరో
అంతా పైవాడే చూసుకుంటాడు. డేట్స్ మాత్రం మా పిఏ ఇస్తాడు. Unbelievable, Abul Raju. You've done it again. I'm so happy. Yes. ఎస్ కేటీ డేట్లు దొరకడం అంటే మాటలా? ఆడికి డేట్లు ఇచ్చింది కథ కోసమో క్యారెక్టర్ కోసమో కాదమ్మా, స్వీట్ ముక్క లాంటి కనిష్క కోసం. నా సినిమాలో సైడ్ హీరోగా చేసి నా వెనకాల అవుట్ ఫోకస్ లో నుంచి నా కేటీ నా కొడుకు 2 హిట్లు ఇవ్వగానే నా కనిష్క లైటింగ్ పెడతాడా? ఆడికి బుద్ధి లేకపోయినా మీ కనిష్కకైనా బుద్ధి ఉండద్దా? ఇండస్ట్రీకి బాబు లాంటి వాళ్ళు ఫీలింగ్ ఆకపోలేక చేసిన చిన్న మిస్టేక్ కి మిమ్మల్ని వదిలేసి ఆ కేటీ గారితో సెటిల్ అయిపోద్దా? ఆ సెటప్ నాకు కావాలమ్మా. ఆ బాబుగాడి గ్లామర్ క్వీన్ ఇప్పుడు నా బ్రిల్ క్రీమ్. కనిష్కని నన్ను పక్క పక్కనే చూసి ఆడు నలుపుకోలేక పిసుక్కోలేక చావకపోతే నా పేరు కేటీఏ కాదమ్మా. ఆ కేటీ గారి పేరు వినబడితేనే కంపరం ఎక్కిపోతుంది. Go shoot that bastard! షూట్ గన్నుతో కాదు బాబు గారు, మీడియాతో చేద్దాం. మీడియానా? ఎస్, ఛానల్స్, మనం ఏం చెప్తే అది చేసే డిస్ట్రిబ్యూటర్స్, సినిమా చూడకుండానే రివ్యూ రాసే క్రిటిక్స్, కలెక్షన్స్ ని తారుమారు చేసే అకౌంటెంట్స్, అంతా ఇండస్ట్రీకి వెన్నుపూస లాంటి మీ ఫ్యామిలీ చేతిలో ఉన్నారు.